నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె జరుపుతున్నారు. సో గవర్నమెంట్ బ్యాంకులు కానీ లేకుంటే ప్రైవేట్ బ్యాంకులు కానీ చాలా అన్హెల్తీగా ఉన్నాయి అన్నమాట. అవి ఎందుకు కారణము? కోట్లాది రూపాయలు ఇండస్ట్రియలిస్ట్ లోన్స్ తీసుకుంటారు, హోమ్ లోన్స్ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ తీసుకుంటారు, ఆటోమొబైల్ లోన్స్ తీసుకుంటారు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని రకాల వర్గాలు లోన్స్ తీసుకుంటారు అన్నమాట. సో ఇవి ఎందుకు అన్హెల్తీగా తయారైనాయి? సో గవర్నమెంట్ నిర్ణయం ఏం తీసుకోబోతుంది? సో ఈ కరోనా వైరస్ సందర్భంలో 2 ఏళ్ల నుంచి చూస్తున్నాము. మళ్ళా క్లైమేట్ చేంజ్ క్రైసిస్ కూడా నడుస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకో కొద్ది రోజు ఇంకా 2-3 ఏళ్లలో పడుతుంది. సో ఇవన్నీ ఏ విధంగా అనేది ఈ ఉద్దేశమైన వీడియో. సో పొలిటీషియన్స్ యాక్చువల్ గా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె జరుపుతుంది ఎందుకంటే వందలాది కోట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకున్నారు లోన్స్. ఆ బకాయిలు ఎగ్గొడుతున్నారు అన్నమాట. సో మన దేశంలో పార్లమెంట్ గాని అసెంబ్లీలో గాని క్రిమినల్స్, ఇల్లిటరేట్స్, చదువురాని మొద్దులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చలామణి అవుతుండ్రు. సీఎంలు కూడా. సో వన్స్ ఒక సీఎం కన్విక్ట్ అయిందనుకో స్కామ్ లో, వాడు ఏం చేస్తాడంటే సివిల్ కోర్టులో కొట్లాడతాడు. సివిల్ కోర్టులో కొట్లాడినాక కేసు గెలవలేడు, స్కామ్ లో కన్విక్ట్ అయ్యిండు అనుకో, మళ్ళీ అతను హైకోర్టులో అప్పీల్ చేసుకుంటాడు. ఆ తర్వాత హైకోర్టులో కూడా కేసు ఓడిపోయాడు అనుకో, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటాడు. ఈ టర్మ్ లో 20 ఏళ్లు గడిచిపోతుంది. ఈ విధంగా వాడు ముసలోడు అయిపోతాడు, చెన్నైనా పోతాడు. కానీ ఈ విధంగా స్కామ్స్ జరుగుతున్నాయి దేశంలో. ఇలాంటి లంగా చౌతు పొలిటీషియన్స్ మన దేశంలో ఉన్నారు కాబట్టి ఈ బ్యాంకులు అన్హెల్తీగా తయారైనాయి అన్నమాట. ఆ ఉద్దేశమే ఈ వీడియో. సో దీనికి సామాన్య ప్రజలు ఏ విధంగా కష్టాల పాలవుతుండ్రు, ఏ విధంగా బ్యాంక్ ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో, అందుకు సో నేను ఈ టాపిక్ ఏం పెట్టానంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆర్ ఇన్ డోల్డ్రమ్స్ అండ్ సేవ్ లోన్ డిఫాల్టర్స్. సో అని అనమాట. ఆ ఉద్దేశమే ఈ వీడియో. సో ప్రస్తుతం మనం రూట్ కాజ్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్ బిజినెస్ గురించి చూస్తాం. మన భారత రాజ్యాంగం ప్రకారము కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నామంటే బ్యాంకింగ్ సెక్టర్ గాని, ఫైనాన్స్ సెక్టర్ గాని, చిట్ ఫండ్ సెక్టర్ గాని సర్వీస్ సెక్టర్ అన్నమాట. అంటే ఎక్కువ ప్రాఫిట్ ఉండకూడదు సర్వీస్ సెక్టర్. కానీ ఈ రోజులలో ఇవే బిజినెస్ సెక్టర్ గా మారిపోతున్నాయి. సో మనం చూసుకుంటున్నాము, మన ఫోన్ కాల్స్ వస్తాయి, అయ్యా పర్సనల్ లోన్ ఇస్తాము, హోమ్ లోన్ ఇస్తాము, అది. సో ఒక బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేటు ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క వేరియేషన్ ఉందన్నమాట. సో అన్ని బ్యాంకులు సమాన ఇంట్రెస్ట్ లేవు. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్. సో ఈఎంఐ ఉన్నది, ఈఎంఐ టర్మ్స్ ఉంటాయి. సో మొదలు ఒక 3 ఏళ్లు పెట్టుకుందాం. సో 1.5 year దాకా వాడిని ఇంట్రెస్టే కట్టాలి. ఆ విధంగా డిజైన్ చేస్తాడు ఈఎంఐస్. సో 1.5 year తన అస్సలు కట్టుడు ఉంటుంది. 1 year తర్వాత మనం క్లోజ్ చేద్దామనుకో, అస్సలు కన్నా 5-10% తగ్గుతుందేమో కానీ మొత్తం కట్టవలసి వస్తుంది. ఈఎంఐలు కట్టిందంతా వేస్ట్. సో ఈ విధంగా బ్యాంకు రంగం అనేది సిస్టమ్స్ ఈ విధంగా డిజైన్ చేయబడినాయి. కావున మనము గత 2020 నుంచి జనవరిలో కరోనా వైరస్ స్టార్ట్ అయింది, పాండమిక్ సిచ్యువేషన్. ఇప్పటికీ 2 ఏళ్లు దాటిపోయింది కానీ కరోనా వైరస్ విజృంభిస్తుంది, ఒమిక్రాన్ వేరియంట్ అని. సో కావున ఇండియన్ ఎకానమీ అనేది పడిపోయింది. ఆ కాస్త 1.5 year తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఉంది, ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది, జీడిపి మాత్రం అంతంతనే ఉందన్నమాట.
సో ఇప్పుడు లోన్స్ అనేది కేటగరైజ్ చేద్దాము ఒకసారి మనము. లోన్స్ పర్సనల్ లోన్స్ ఉంటాయి, మళ్ళా హోమ్ లోన్స్ ఉంటాయి, ఆటోమొబైల్ లోన్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ సెక్టర్ లోన్స్ ఉంటాయి అన్నమాట. సో పాండమిక్ సిచ్యువేషన్ లో బ్యాంకింగ్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మోరటోరియం అనేది ఈఎంఐ ఎవరైతే కడతారో వాళ్ళకు మోరటోరియం అప్లై చేసుకోవచ్చు అని పెట్టి. మోరటోరియం అంటే గడువు ఇచ్చింది, 6 నెలలు అయినాక కడతామని అట్లా. సో రూట్ కాజ్ ఆఫ్ ద పర్సనల్ లోన్ డిఫాల్టర్స్. ఇప్పుడు పర్సనల్ లోన్ 10 లక్షలు తీసుకోండి, మోరటోరియం ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఉండడు అనుకో, మోరటోరియంకి అప్లై చేసాడు వాడు 6 నెలలు, 6 నెలల్లో ఏడాదో కట్టలేకపోతే ఇటు మోరటోరియం ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఈఎంఐలు అనేది ఫ్రీక్వెన్సీ టెన్యూర్ పెంచేస్తాడు, ఇంట్రెస్ట్ అసలు అన్ని కలుపుకొని పెంచేస్తాడు. 50 నెలలు ఉంటే దాన్ని 70 నెలలు చేస్తాడు. ఎంత బర్డను ఒక సామాన్యుని మీద పడ్డది. సో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీ పర్సనల్ లోన్ తీసుకుందాం అనుకుందాం, ఏ గ్యారంటీ మీద ఇస్తాడు బ్యాంక్ వాళ్ళు? ఎస్, పే స్లిప్ చూపెడతారు అది. సో ప్రైవేట్ ఇండస్ట్రీ అనేది పర్మనెంట్ కాదు ఎంప్లాయీకి. ఇండస్ట్రీ నడుస్తూనే అది మంచి ఫైనాన్షియల్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఉంటేనే వాడు జీతాలు ఇవ్వగలుగుతాడు. ప్రాఫిట్లో లేదు, లాస్ లో ఉందంటే నెల జీతం 2 నెలలకు 3 నెలలకు ఇస్తారు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నది. ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగస్తులేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పెట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏముంటది, శాలరీ అంతంత మాత్రమే ఉంటది. సో ఈ విధంగా ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద కస్టమర్స్ అనేది చాలా క్రిటికల్ గా అయిపోయింది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా కరోనా అయిపోయింది అనుకున్నారు, కానీ ఈ విధంగా ఒమిక్రాన్ వచ్చింది. కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఈఎంఐలు కట్టకపోతే గుండాలని ఇంటికి పంపుతారు. ఈఎంఐ ఎప్పుడు కడతావు వానికి ఏముండదు, వాని కంపెనీ నడుస్తుందా, జీతం వస్తుందా, ఏముండదు. కట్టలేని పని ఏం చేస్తాడు, ప్రతి ఒక్క బ్యాంకుకు లీగల్ సెల్ అనేది ఒకటి ఉంటది, కన్సల్టెంట్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, లీగల్ నోటీస్ పంపుతారు. సో కోర్టుకు పోని ఎవడు ఏం చేయలేడు. ఏం చేస్తుంది కోర్టు, ఎన్ని రాసుకుని ఎకానమీ లేదు, సో మన సంపాదన ఉపాధి లేదనుకో ఏం చేస్తాడు, నో బడీ క్యాన్ డూ ఎనీథింగ్. సో పర్సనల్ లోన్ ఏమాత్రమే, హోమ్ లోన్ ఉందనుకో హోమ్ గుంజుకుంటాడు, ఆటోమొబైల్ లోన్ ఉందనుకో గుంజుకుంటాడు, కార్ అన్నా స్కూటర్ ఏదైనా. అది ఇండస్ట్రీ లోన్ అనుకో ఇండస్ట్రీ జప్తులు చేసుకుంటాడు. కానీ పర్సనల్ లోన్కి ఏది లేదు కాబట్టి ఇక్కడ సర్టన్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పర్సనల్ లోన్లు ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు కరెక్ట్ యాక్షన్ ఏంటంటే షూరిటీ సిస్టమ్ అనేది ఉండాలి. చిట్ ఫండ్ లో ఉంటాయి కదా షూరిటీ సిస్టమ్, అట్లా షూరిటీ పెట్టి లోన్స్ ఇచ్చే అవకాశం కల్పిస్తే ఈ పర్సనల్ లోను డిఫాల్టర్స్ అనేది ఇదవుతుంది. ఇంకోటి సో హోమ్ లోన్స్ ఉంది. హోమ్ లోన్ కరోనా వైరస్ రాకముందు ఒక హోమ్ లోన్ ఎట్లుంటదంటే 10 years, 20 years, 25 years, 30 years దాకా ఉంటుంది. 30 years ఈఎంఐలు కట్టాలి. కానీ కరోనా వచ్చింది, ఎకానమీ పడిపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. ఇప్పుడు ఈఎంఐలు కట్టమంటే కట్టలేని పరిస్థితి. అదొకటి. కట్టొచ్చు, కొన్ని సిచ్యువేషన్ లో కడతారు, తప్పదు. ఇల్లు మనము లోన్ తీసుకొని ఉన్నాను, ఇల్లు ఉండాలి కాబట్టి కట్టేస్తారు. కానీ ఈరోజు ఏషియాలో రియల్ ఎస్టేట్ ఎమర్జెన్సీ స్టార్ట్ అయిందనమాట. ఎందుకు, కరోనా వైరస్ కాదు అని, కరోనా వైరస్ అండ్ క్లైమేట్ చేంజ్ క్రైసిస్, వాతావరణ మార్పుల వల్ల రియల్ ఎస్టేట్ ఎమర్జెన్సీ స్టార్ట్ అయింది. ఈ రియల్ ఎస్టేట్ ఎమర్జెన్సీ ఇంపాక్ట్ ఇండియాలో ఇంకో 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే,
ఎక్కడెక్కడ సముద్ర తీరాలు ఉన్నాయో, సీ కోస్ట్ ఉన్నాయో, సీ లెవెల్ రైజ్ అవుతుంది. రైజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇంకొక 50 సంవత్సరాలలో సీ కోస్ట్ ఏరియాలన్నీ మునిగిపోతాయి. నీళ్ళల్లో ఉంటాయి, అవి సముద్రంలో ఉంటాయి, నీళ్ళల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ విధమైన పరిస్థితి ముందు రాబోతుంది అన్నమాట. ఇది ఫ్యాక్ట్. సో ఇవన్నీ హోమ్ లోన్స్ కానీ ఇవన్నీ మార్పులు వస్తాయి కాబట్టి ఇవన్నీ డీవాల్యూ అయిపోతాయి, అంటే వాల్యూలెస్గా అయిపోయి ఏమవుతుంది, 7 ఈఎంఐలు కట్టాడు. ఇక హోమ్ లోన్ కూడా కట్టాడు. ఇక ఎందుకు కడతాడు, వాడు ఈ రేటు కట్టాడు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితి. దీని మూలంగా కూడా బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్స్ సెక్టర్ కానీ బోల్తా పడే అవకాశాలు ముందుకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఆటోమొబైల్ లోన్స్. మనకందరికి తెలుసు, బీజేపీ గవర్నమెంట్ స్క్రాప్ పాలసీ సిస్టమ్ తీసింది. బై 2025కి పెట్రోల్ డీజిల్ కార్స్ అనేది అమ్మకూడదు. ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో డీజిల్ కార్స్ బ్యాన్ అయిపోయినాయి. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యూజ్ ఎలక్ట్రిక్ కార్స్. సో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్యారిస్ అగ్రిమెంట్ ఒకటి చేసుకుంటారు. బై 2030 మటుకు మేమంతా ఎలక్ట్రికల్, సోలారు, హైడ్రోజను, సిఎన్జి ఈ విధంగా వాడతామని. సో అదనమాట పాలసీ. సో ఆటోమొబైల్ లోన్స్ ఏం చేస్తాడు, లోన్ కట్టకపోతే కార్ లోన్ తీసుకుంటే కార్ గుంజుకుంటాడు, వెహికల్ లోన్ తీసుకుంటే మోటార్ సైకిల్ తీసుకుంటాడు. ఇక్కడ కరెక్ట్ యాక్షన్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫైనాన్స్ సెక్టర్ కానీ లోన్ ఇస్తే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఇవ్వాలి, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కు ఇవ్వకూడదు అనమాట. లేకపోతే ముందుకు ఎట్లయినా తీవ్రత ఉంది. సో ప్రెసెంట్ నడవాలే బిజినెస్ అంటే ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు లోన్ ఇస్తే సరిపోతుంది. సో ఇది విధంగా. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా లోన్లు కోట్లు తీసుకుంటారు. కావున ఒక ఇండస్ట్రీ నడవాలంటే ప్రొడక్షన్ ఉండాలి, మార్కెటింగ్ ఉండాలి, అండ్ సేల్స్ ప్రాఫిట్లు ఉండాలి, కాస్టింగ్ ప్రాఫిట్, ఆపరేషనల్ ప్రాఫిట్లు ఉంటేనే నెలకు వాయిదాలు బకాయిలు కట్టగలుగుతారు కంపెనీ వాళ్ళు, లేకుంటే కట్టలేరు. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ ఎట్లుందంటే ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా తీవ్రత ఉంది. ఎందుకు, మోర్ దాన్ 1 lakh ఇండస్ట్రీస్ సిక్కున్నాయన్నమాట. సో నెలకు జీతాలు అందడం లేదు. కొత్త మేక్ ఇన్ ఇండియా అని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అనమాట. ఎందుకంటే ఇక్కడ పొలిటీషియన్స్ అంతా కరప్టు, లంచం లేనిది ఏ పని కాదు. సో కావున వాళ్ళు ముందుకు రారు. అయినా ఈ సిచ్యువేషన్, కరోనా వైరస్ కానీ క్లైమేట్ చేంజ్ క్రైసిస్ కానీ దే వోంట్ కమ్ ఫార్వర్డ్ అనమాట. సో అదనమాట, దే డోంట్ వాంట్ టు. కొన్ని సందర్భాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా మీడియాలో చూపెడుతుంది వీళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారని. కొద్ది శాతం మటుకు ఉన్నది, కానీ 100% అయితే ఏ విధంగా ప్లాన్ చేసిందో గవర్నమెంట్, ఆ ప్లానింగ్ గోల్స్ మాత్రం రీచ్ కావడం లేదనమాట గవర్నమెంట్. సో ఏది కానీ సిక్కున్నది, లేకుంటే బకాయి బ్యాంకులకు గట్టలేరు. ఎందుకంటే ప్రాఫిట్లో లేదు కాబట్టి ఎవరేం చేయలేరు. మరీ ఎక్కువ ఉంటే బ్యాంకు మూతపడుతుంది, ఇండస్ట్రీస్ మూతపడి జప్తు చేసుకుంది. సో ఇదనమాట. సో నేను అనేది ఏంటంటే ప్రజలారా, నేను చెప్పింది ఏంటంటే ఉన్న బ్యాంకింగ్ సెక్టర్స్ చాలా వోలటైల్ ఉన్నాయి అండ్ చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. సో డబ్బు దాచుకున్నా కానీ ఇప్పుడు రాబోయే రోజులలో గవర్నమెంట్ బ్యాంకులు కూడా అన్ని ప్రైవేటీకరణం చేస్తామని మీడియా రిపోర్ట్లు చెప్తున్నాయి. కావున సిచ్యువేషన్ ఈజ్ ఏ వెరీ పూర్ అన్నమాట. సో దానికని నేను చెప్తున్నది ఏంటంటే ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటే మీరు భయపడకండి. కోర్టు నోటీసులు వచ్చినా భయపడండి. మీ తాన మీ బతుకు తెరువు బాగుండి మీరు మీ నీడ్ తగ్గట్టు మీరు సంపాదించారంటే మీ ఈఎంఐలు కట్టుతారు. లేని పరిస్థితి రేపు వాతావరణ మార్పులు వస్తాయి, హోమ్ లోన్స్ ఉంటాయి, డీవాల్యూ అవకాశాలు
100% ఉంటాయి కాబట్టి ఈఎంఐలు కట్టే అవసరం కూడా ఉండదు. సో కావున జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నా. సో మీరందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.